Hello students, welcome to AVNPR College online classes. ఎనాలిటికల్ స్కిల్స్లో మనం అర్థమెటిక్లో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటంటే ఇంట్రెస్ట్ కోసం డిస్కస్ చేసామండి. అంటే ఇంట్రెస్ట్ అంటే ఏంటి, జనరల్గా ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇంట్రెస్ట్లో ఎన్ని రకాల క్యాలిక్యులేషన్స్ ఉన్నాయన్నది మనం డిస్కస్ చేసాం. అందులో రెండు ఇంట్రెస్ట్లు ఉన్నాయి అని మనం డిస్కస్ చేసాం. ఆ రెండు ఏంటండి, ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, ఒకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏమని చెప్పాను మీకు, ఒక కాన్స్టెంట్ ప్రిన్సిపల్ని తీసుకొని దాని మీదే మనం ఇంట్రెస్ట్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు అనేసి మనం అనుకోవడం జరిగింది. తర్వాత ఈ క్లాస్లో మనం చూడబోయేది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ గురించి నా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అవగాహన ఉంటే, దాని మీద ఒక ఐడియా సరిగ్గా ఉంటే కనుక మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి కూడా ఈజీగా అర్థమవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా. సో సింపుల్ ఇంట్రెస్ట్తో లింక్ అయ్యి ఉన్న మరొక టాపిక్కే కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎలా చేస్తున్నామో దాని నుంచి కొంచెం మనం మోడిఫికేషన్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి. సో పర్టికులర్గా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ మీద బైహార్ట్ చేయక్కర్లేదండి. సింపుల్ ఇంట్రెస్ట్ గురించి కామన్ అవేర్నెస్ మీకు ఉంటే కనుక ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఈజీగా చేసేయచ్చు. లేని పక్షంలో ఈ ఫార్ములాలు అన్నీ బైహార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎవరైనా సింపుల్ ఇంట్రెస్ట్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ ఉన్నదనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ కానీ మీకు కొన్ని సింపుల్ ఇంట్రెస్ట్ టెక్నిక్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే మీకు ఆ టెక్నిక్స్ ఐడియాలో ఉన్నాయో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ చాలా ఈజీ అయిపోతుందండి. ఓకేనా. సో ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మెల్లగా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకే. సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కలిపి 2 నుంచి 3 మార్క్స్ ఇస్తున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఒకటి, పర్సంటేజెస్తో లింక్ అయి ఉంటుంది. సో పర్సంటేజెస్ని ఒకసారి పూర్తిగా చూసాక, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ పూర్తిగా చూసాక మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రండి. ఓకే. సో ఇప్పుడు మనం అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఓకే. సో దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఇఫ్ ద ఇంట్రెస్ట్ increasing exponentially then the interest calculated on that principle is called కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది మెయిన్గా గుర్తుంచుకోండి. ఏంటి, మనం తీసుకున్న ఇంట్రెస్ట్ ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతుంటే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు 100 రూపీస్ ఇంట్రెస్ట్ కట్టారు, నెక్స్ట్ ఇయర్ 110 కట్టారు అంటే ఎంత పెరిగింది, ఇక్కడ మీకు 10 రూపీస్ పెరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 10 పెరగదండి, 111, 121, 122 అలా పెరుగుతుంది, 12 పెరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఏ 13 పెరుగుతూ ఉంటుంది. అంటే పెరగడం అనేది కూడా ఒక కాన్స్టెంట్ మేనర్లో ఉండదు, ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్మెంట్ అవుతుంది అనమాట. అంటే మీరు ఒక గ్రాఫ్ డ్రా చేస్తే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్లో లైన్ ఎలా ఉంటుంది, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అనుకోండి ఎలా ఉంటుంది. అంటే అలా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఎక్స్పోనెన్షియల్గా. అందుకనే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం డైరెక్ట్గా చెప్పలేము. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే లీనియర్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం మెజర్ చేసి చెప్పేయచ్చండి. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని అలా మెన్షన్ చేయలేము. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా చెప్తాం, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఇంక్రీజింగ్ ఎక్స్పోనెన్షియల్లీ దెన్ ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. దీన్ని మీకు అర్థమయ్యేలాగా స్మాల్ ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తానండి. ఓకే. మీకు సింగిల్ వర్డ్లో చెప్పండి సార్ నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి ఒక్క వర్డ్లో చెప్పండి అంటే ఇంట్రెస్ట్ అపాన్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకేనా. వడ్డీ మీద వడ్డీ అంటారు. ఓకే. సో మనం సింపుల్ ఇంట్రెస్ట్లో ఏం చేస్తామంటే మనం ఏదైతే ప్రిన్సిపల్ తెచ్చామో దానికి మాత్రమే ఇంట్రెస్ట్ పే చేయమంటాం. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చినప్పటికి ఇంట్రెస్ట్ మీదే ఇంట్రెస్ట్ కట్టాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ తీసుకున్నారు, ఫస్ట్ ఇయర్లో మీకు 100 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చిందంటే సెకండ్ ఇయర్కి వచ్చేటికి ఏమవుతుంది అంటే ప్రిన్సిపల్ ఇది అవుతుంది 1000కి ఈ ఇంట్రెస్ట్ కలిపేస్తాడు. అప్పుడు ఎంత అవుతుంది, 1100 అవుతుంది. ఈ 1100 మీద మరలా ఇంట్రెస్ట్ కడతాడు. రఫ్గా 10% ఇంట్రెస్ట్ అనుకుంటే 1100 ఇంటూ 10 ఇంటూ 1/100 అనమాట. సో అప్పుడు ఎంత అవుతుంది, 110 అవుతుంది. థర్డ్ ఇయర్కి వచ్చేటికి ఈ 110 మళ్ళీ దీనికి కలిపేస్తాడు. అంటే 1100
ప్లస్ 110 అంటే 1210 రూపీస్ అవుతుంది. ఈ 1210 రూపీస్ మీద మరలా 1 ఇయర్కి 10% ఇంట్రెస్ట్ చూస్తారు. సో అప్పుడు ఏమవుతుంది 121 అవుతుంది. సో మొత్తం ఇంట్రెస్ట్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ ఇయర్ 100, సెకండ్ ఇయర్ 110, థర్డ్ ఇయర్ 121 అని. సో మీకు ఆర్డర్ చూడండి, ఇక్కడికి వచ్చి 10 పెరిగింది, ఇక్కడికి వచ్చి 11 పెరిగింది. ఓకేనా? సో మళ్ళీ 10 పెరగలేదు, ఇంకో ఆర్డర్ పెరిగింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 11 పెరగదండి. ఈ 13, ఈ 11.5, ఈ 12.5 అలా పెరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్మెంట్ అవుతుంటే దాన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది చూడండి, 331 అయింది. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాం అనుకోండి, 1000 ఇంటూ 3 years 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100, 0000 ఎంటర్ చేసి 300 చెప్పేస్తాం. అర్థమవుతుందండి? మరి ఈ 31 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం కడుతున్న ఇంట్రెస్ట్కి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పే చేస్తాం కాబట్టి. అర్థమవుతుందండి? సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్న తేడా ఏంటంటే, సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ ఆల్వేస్ కాన్స్టెంట్, బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ ఈజ్ వేరియింగ్ లేదా ఇంక్రీజింగ్ ఎక్స్పోనెన్షియల్లీ అంటాం. ఫర్ ఎవ్రీ ఇయర్ ద ప్రిన్సిపల్ ఈజ్ చేంజ్డ్, దెన్ the interest calculated on that principles is simply called as compound ఇంట్రెస్ట్ అండి. ఓకే? సో మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేషన్ పార్ట్ని ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా మనం ఇంట్రెస్ట్ కడతామనడానికి ఒక ఫార్ములా ఉంది. డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఎక్కడా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పలేమండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో డైరెక్ట్గా ఇంట్రెస్ట్ కట్టలేము, అందులో డైరెక్ట్గా ఇంట్రెస్ట్ కట్టలేమండి. సో అందుకోసం ఏమైనా ఫార్ములా వాడతామంటే అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై N హోల్ పవర్ NT అని అంటారు. ఇది ఇంట్రెస్ట్ రేటు డెసిమల్స్లో అని ఇచ్చాడు. సో మీకు కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా మార్చారంటే అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ T. ఇది కన్వీనియంట్ అండి. ఇది కొంచెం మీకు కన్వెన్షనల్ ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ T. సో సింపుల్ ఇంట్రెస్ట్లో ఎలాగైతే నోటేషన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే ఉంటాయి. సో అమౌంట్ ఏ అంటే అమౌంట్ టు బి పెయిడ్, ఓకేనా? నెక్స్ట్ P అంటే ప్రిన్సిపల్ టేకెన్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మరి T అంటే T కానీ అనగానే కొన్నిసార్లు అనగా ఇస్తా, T ఈక్వల్ టు టైం పీరియడ్ అండి. అర్థమవుతుందండి? సో ఈ 4 నోటేషన్స్ మీకు అర్థమైంది. మరి ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్ అంటే మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మరి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అనమాట, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ అమౌంట్లోంచి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేస్తారు. సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనల్గా వచ్చిందని మనం ఏమంటామండి? ఇంట్రెస్ట్ అంటాం. కాబట్టి అంతే తప్ప సింపుల్ ఇంట్రెస్ట్ లాగా డైరెక్ట్గా I ఈక్వల్ టు PT 100 వేయడానికి లేదండి. కానీ కొన్ని పర్టికులర్ ఉన్నాయండి, 2 years అడిగినప్పుడు మనం చెప్పవచ్చు. బట్ మనకి మిగతా వాటికి తొందరగా చెప్పలేం కాబట్టి డైరెక్ట్గా అమౌంట్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఓకే? సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, దాని నుంచి ఎలా అమౌంట్ ఫైండ్ అవుట్ చేసి ఇంట్రెస్ట్ కడతాము. ఓకే? నెక్స్ట్ ఏ విధంగా నోటేషన్స్ ఉంటాయి అనేది కూడా మీకు చెప్పాను. ఓకే? సో సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామన్నది కూడా చూపించాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చూడండి. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మీకు చెప్తున్నాను. ఓకే? సో మరలా ఒక్కసారి మీకు ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ని గుర్తు చేస్తున్నాను చూడండి, సమస్యలోకి వెళ్ళే ముందు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఏ డిఫరెంట్ ప్రిన్సిపల్ లేదా if the interest increasing exponentially, then the interest calculated on that principles is called as compound interest. లేదా సింపుల్ గా interest upon interest is called as compound interest. ఓకేనా? సో for every year the principal may be changed, so the interest calculated on different principles is simply called as compound interest. ఓకేనా? The formula used to find amount on compound interest is A equal to P into 1 plus R by 100 whole to power of T, where A equal to amount to be paid, P equal to principal, T equal to number of years, R equal to rate of interest idoti. So next amount equal to principal plus interest. So interest equal to amount minus
ప్రిన్సిపల్. ఓకేనండి. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం క్వశ్చన్ చేస్తాం. సో ఇప్పుడు మనం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం. తర్వాత ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. ఓకే, చూద్దాం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees for 3 years at 5% per annum అంటారు. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees for 3 years at 5% per annum అని అడిగాడు. అంటే 8,000 రూపాయల మీద 3 సంవత్సరాలకి 5% చక్రవడ్డీ చొప్పున ఎంత వడ్డీ వస్తుంది అని అంటున్నాడు. ఓకే, సో ఈ క్వశ్చన్ మనం 3 కేటగిరీస్లో చేయొచ్చండి, 3 వేస్లో చేయొచ్చు. ఒకటి ఈ ఫార్ములా వాడి చేయొచ్చు, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ని బట్టి బేస్ చేసుకుని చెప్పొచ్చు, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ని బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు. సో నేను 3 టైప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఏది కన్వీనియంట్ ఉందో అది వాడుకోండి. ఓకే, సో ఫస్ట్ డైరెక్ట్ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ఫర్మేషన్ బట్టి చేస్తే P ఈక్వల్ టు 8,000 rupees, T ఈక్వల్ టు 3 years, R ఈక్వల్ టు 5%. ఓకేనా. సో ఫస్ట్ ఏం కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ కట్టాలి. అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ T. సో దట్ ఈక్వల్ టు 8,000 ఇంటూ 1 ప్లస్ 5 బై 100 హోల్ పవర్ 3. ఇది 1 టైం, ఇందులో 20 టైమ్స్ అనుకుంటే 21 జా 20 ప్లస్ 1 21 అంటే 8,000 ఇంటూ 21 బై 20 హోల్ క్యూబ్. సో స్ప్లిట్ చేద్దాం. 8,000 ఇంటూ 21 క్యూబ్ అంటే రాసుకోండి, తర్వాత మల్టిప్లై చేద్దాం. బై 20 క్యూబ్ అంటే ఆల్రెడీ 8,000. 000 000 88 క్యాన్సిల్ చేస్తే మల్టిప్లై చేద్దాం. 21 21 441 ఇంటూ 21 చేద్దాం. 1 1 జార్ 1, 1 4 జార్ 4, 1 4 జార్ 4 ఇంటూ 2 1 జార్ 2, 2 4 జార్ 8, 2 4 జార్ 8, 1 6 4 ప్లస్ 8 12, 1 చేస్తే 9261. దట్ ఈక్వల్ టు అమౌంట్. అమౌంట్ ఎంత అండి? 9261 వచ్చేస్తుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అండి. సో అమౌంట్ ఎంత? 9,261 మైనస్ ప్రిన్సిపల్ 8,000, దట్ ఈక్వల్ టు 1261. ఓకేనా, 1261 ఇచ్చింది అనమాట. సో దీన్నే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాడతామండి. సింపుల్ ఇంట్రెస్ట్లో చేసినప్పుడు ఏంటంటే 1 year 1 year 1 year అంటే 3 yearsని 1 year 1 year 1 yearగా స్ప్లిట్ చేసుకుంటాం. ఒకవేళ 4 years ఇచ్చినా సరే 1 year 1 year 1 yearగా స్ప్లిట్ చేసుకుని ఈచ్ ఇయర్కి మనం ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసే విధంగా మనం సమ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇయర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, సెకండ్ ఇయర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఫైనల్ ఇయర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అన్నది మనం తెలుసుకుంటాం. ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి, మనకి ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటాయండి. ఓకే, సో ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ I1 ఈక్వల్ టు PTR బై 100 కదా, 8,000 ఇంటూ P టైం అంటే 1 ఇయర్గా తీసుకోవాలి, R అంటే 5 బై 100, 0000 క్యాన్సిల్ చేస్తే 85 400 అయ్యింది. ఓకే, సో సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుందంటే ఈ 8,000కి ఈ 400 కలుస్తుంది, ఈ 8,000కి ఈ 400 కలుస్తుంది అండి. ఓకే, చూడండి 8,000కి 400 కలిస్తే ఎంత అవుతుంది? 8,400. మరలా టైం 1 ఇయర్, రేట్ 5% అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంట్రెస్ట్ కడదాం. 8,400 ఇంటూ 1 ఇంటూ 5 బై 100, 0000 క్యాన్సిల్, 84 5 420. ఓకే, సో థర్డ్ ఇయర్కి వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుందంటే ఆల్రెడీ ముందు ఉన్న ప్రిన్సిపల్ 8,400కి ఈ 420 యాడ్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది చూడండి, ప్రిన్సిపల్ 8,820 రూపీస్ అవుతుంది ప్రిన్సిపల్. మరలా టైం 1 ఇయర్, రేట్ 5%. ఓకే, సో ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. I3 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్ ఇంటూ రేట్ బై 100. సో 00 క్యాన్సిల్, ఈ 5 ఇందులో 2 టైమ్స్, ఈ 2 ఇందులో 441 టైమ్స్. సో I3 ఈక్వల్ టు 441 అనమాట. సో ఎంటైర్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి, మనకి ఈ 3 ఇంట్రెస్ట్ని కలిపేయడమే కదా. I1 ప్లస్ I2 ప్లస్ I3 దట్ ఈక్వల్ టు, ఓకేనా, 400 ప్లస్ 420 ప్లస్ 441. సో కలిపితే 1261 వస్తుందండి. ఓకేనండి. సో ఈ విధంగా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు అండి. సింపుల్ ఇంట్రెస్ట్ని వాడితే ఈచ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అయితే దీన్ని కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ కేసులో చూడవచ్చు. అంటే ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్లో చూడవచ్చు. కానీ అది ఎందుకు యూజ్ అవుతుందంటే కొన్నిసార్లు పర్టికులర్ ఇయర్ కోసం అడుగుతాడు. అంటే ఈ ఇయర్లో ఎంత అవుతుంది,
ఈ ఇయర్లో ఎంత అవుతుందని అనేసి అడుగుతుంటాడు. అప్పుడు మనం చెప్పడానికి ప్రాఫిట్ అండ్ లాస్ ఫార్ములా యూజ్ అవుతుంది. ఓకే, సో అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు మిమ్మల్ని కాంప్లికేట్ చేయడానికి అలాగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, సో చూద్దాం ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ దీన్ని ఎలా చూస్తామంటే ప్రాఫిట్ లాగా అనుకుంటాం. ఇది ప్రాఫిట్ 5% ప్రాఫిట్, ఇది కాస్ట్ ప్రైస్ అనేసి తీసుకుంటాం అన్నమాట. అప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 5% ఆఫ్ 8,000 అవుతుంది. దట్ ఈక్వల్ టు 400 మనకు తెలిసిందే. ఇక్కడ నుంచి ఫార్ములా వాడతాం. IN ఈక్వల్ టు 100 ప్లస్ ఆర్, ఓకే, పర్సెంట్ పవర్ n-1 ఇంటూ I1 అండి. ఓకే, సో ఫస్ట్ మీకు సెకండ్ ఇయర్ కావాలి. ఫస్ట్ ఇయర్ తీసుకుని సెకండ్ ఇయర్ I2 అంటే 100 ప్లస్ ఆర్ అంటే 5 బై 100 హోల్ పవర్ 2-1 ఇంటూ I1 అంటే 400. సో దట్ ఈక్వల్ టు 105 బై 100 ఇంటూ 400. 0000 క్యాన్సిల్, 420. ఓకేనా. నెక్స్ట్ I3 ఏం చేస్తాం, 100 ప్లస్ 5 బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ 3-1 ఇంటూ 400 అంటే ఏమవుతుంది, 105 బై 100 ఇంటూ 105 బై 100 ఇంటూ 400 కదా. సో ఆల్రెడీ ఈ వాల్యూ మనం కట్టేసాం. ఎంత వచ్చింది, 420 ఇంటూ 105 బై 100. 00 క్యాన్సిల్, 5 టేబుల్ 21 టైమ్స్, ఇందులో 2 టైమ్స్, ఈ 2 ఇందులో 21 టైమ్స్. సో 21 జా 441. సో ఫస్ట్ ఇయర్ 400, సెకండ్ ఇయర్ 441, థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ 420, థర్డ్ ఇయర్ 441. అంటే వాడు థర్డ్ ఇయర్లో ఎంత అవుతుంది అని అంటాడు. సో థర్డ్ ఇయర్లో అంటే ఫార్ములా అంటే I3. కొన్నిసార్లు ఫిఫ్త్ ఇయర్లో ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాడు అని అనేసి అడుగుతాడు. అప్పుడు I5. ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకుంటే ఈజీ. ఇప్పుడు 5 ఇయర్స్ కన్నా కూడా n-1 4 వస్తుంది అండి. ఫస్ట్ ఇయర్ మాత్రం ఏం కడతాం, 6% అంటే దాని ప్రాఫిట్ లాగా అనుకుంటాం. సో టోటల్ ఇంట్రెస్ట్ మరలా సేమ్ 400 ప్లస్ 420 ప్లస్ 441 దట్ ఈక్వల్ టు 1261 అండి. అర్థమవుతుందండి. సో ఈ 3 కేసెస్లో ఈ 3 మెథడ్స్ని వాడి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ 3 యూజ్ అవుతాయి. మీకు ఏది కన్వీనియంట్ అంటే అది ఫాలో అవ్వండి. ఎప్పుడైనా కాంప్లికేటెడ్గా అడుగుతాడు అనేసి ఈ థర్డ్ మెథడ్ చెప్పాను, లేదంటే ఫస్ట్ 2 మెథడ్స్ ఫాలో అయితే సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, a sum of 3,000 rupees is lent for 3 years at a 10% per annum compound interest. Find the amount అన్నాడు. ఒక 3,000 రూపాయలని 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే టోటల్గా క్లియర్ చేయాల్సిన అమౌంట్ ఎంత అంటున్నాడు. మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ కోసం అడగలేదు, ఎంటైర్ అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేసి చెప్పేయమంటున్నాడు. సో అమౌంట్ మన దగ్గర ఫార్ములా ఉంది కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రాసుకుందాం ఏం చెప్పాడో. సో ప్రిన్సిపల్ P ఈక్వల్ టు 3,000 రూపీస్. నెక్స్ట్ టైం పీరియడ్ ఈక్వల్ టు 3 years. రేట్ ఈక్వల్ టు 10%. సో అమౌంట్ ఫార్ములా ఏంటి, P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ టైం. అంతేనా. సో అప్లై చేద్దాం. P అంటే 3,000 ఇంటూ 1 ప్లస్ R అంటే 10 బై 100 హోల్ పవర్ T అంటే 3. సో 00 క్యాన్సిల్. సో 3,000 ఇంటూ 10 1 జా 10, 10 ప్లస్ 1 11 by 10 whole cube. ఓకే, సో రాస్తే 3,000 ఇంటూ 11 క్యూబ్ అంటే 11 ఇంటూ 11 ఇంటూ 11 బై 10 క్యూబ్, 10 ఇంటూ 10 ఇంటూ 10. 0 0 0, ఈ 3 జీరోలు క్యాన్సిల్ అయిపోయింది. సో 3 ఇంటూ 11 33 ఇంటూ 11 11 జార్ 121. సో మల్టిప్లై చేద్దాం. 121 into 33. 3 1 are 3, 3 2 are 3 1 are 3, 3 2 are 6, 3 1 are 3 into 3 1 are 3, 3 2 are 6, 3 1 are 3. So 3 6 plus 3 9, 3 plus 6 9 3. సో ఎంత వస్తుందండి, 3,993 వస్తుంది. ఇది అమౌంట్. అదే ఇంట్రెస్ట్ అడిగితే ఏం చెప్తాం, దీంట్లో 3,993లో నుంచి ఇనీషియల్ 3,000ని తీసేస్తాం. తీసేస్తే ఎంత వస్తుంది, 993 వస్తుంది. ఓకే, ఇంట్రెస్ట్ అడిగితేనే మేము విధంగా చేస్తాం, డైరెక్ట్ అమౌంట్ అడిగితే ఇది చెప్తాం. సో కానీ మనకి క్వశ్చన్లో ఓన్లీ అమౌంట్ అడిగాడు కాబట్టి మనం డైరెక్ట్గా చెప్పేయచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద అమౌంట్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 5% per annum ఈజ్ 2,646. ఫైండ్ ద సమ్ అని అంటున్నాడు. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే 2 సంవత్సరాలకి ఒక సర్టెన్ ప్రిన్సిపల్ మీద 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనం ఒకరికి అమౌంట్ ఇస్తే కనుక అది ఫైనల్గా మనకు తిరిగి వచ్చే అమౌంట్ ఎంతంటే 2,646 రూపాయలంట. అయితే కనుక ఏ ప్రిన్సిపాల్ని నువ్వు ఇచ్చావు అని అంటున్నాడు. సో ప్రిన్సిపాల్ తెలియదు మనకి, ఇచ్చినవే రాసుకుందాం.
D equal to P, time period equal to 2 years, next rate equal to 5%, next amount equal to 2646 అని ఇచ్చారు. సో అప్లై చేద్దాం. అమౌంట్ ఫార్ములా ఏంటి? P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ టైం. ఓకేనా? సో అమౌంట్ 2646 దట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ 5 బై 100 హోల్ పవర్ టైం ఎంత? 2 ఇచ్చారు. ఓకే, సో చూడండి, ఈ 5 ఇందులో 1 టైం, ఇందులో 20 టైమ్స్. సో 21 జా 20, 20 ప్లస్ 1 21. సో P ఇంటూ 21/20 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2646 అన్నారు. సో P ఇంటూ 21 స్క్వేర్ అంటే 441 బై 20 స్క్వేర్ అంటే 400 ఈక్వల్ టు 2646 వచ్చిందండి. ఓకేనా? సో P ఈక్వల్ టు ఏమవుతుంది? 400 ఇంటూ 2646 బై 441 అని చూసాం. ఓకే, సో ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూద్దాం, చెక్ చేద్దాం. సో నేను ఏం చెక్ చేద్దాం అనుకుంటున్నానంటే 3 టేబుల్ చెక్ చేస్తున్నాను. 3 8 జా 24, ఇంకా 24 8 టైమ్స్, ఇందులో 2 టైమ్స్. అదే 3 టేబుల్ ఇందులో క్యాన్సిల్ చేస్తే 3 14 జా 42, ఇందులో 7 టైమ్స్ అవుతుంది. మరలా 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? 3 టేబుల్ ఇందులో 29 టైమ్స్, 87, ఇందులో 4 టైమ్స్. మరలా 3 టేబుల్ ఇందులో 49 టైమ్స్. ఇందులో 7 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నాను, 42, ఇందులో 7 టైమ్స్. ఈ 7 ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుందండి? 400 ఇంటూ 6 ఉంటుంది. సో 400 ఇంటూ 6 అంటే 2400 అనమాట. సో ఇనీషియల్ ప్రిన్సిపల్ ఎంత అండి? 2400 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The present population of a town is 1250. It is increasing by 20% per annum. After how many years will it be 2160 అంటున్నాడు. ఏంటండి? ఒక టౌన్ యొక్క ప్రజెంట్ పాపులేషన్ 1250 అంటండి. అది ఎవ్రీ ఇయర్ 20% చొప్పున పెరిగితే ఎన్ని సంవత్సరాలకి అది 2160 అవుతుంది అని అంటున్నాడు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చెయ్యకుండా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందండి. ఏంటంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూలే వాడతాం, కానీ ఎక్కడా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే వాడు వాడకుండానే వాడు క్వశ్చన్ ఇస్తాడు. అటువంటి కేసెస్ 3 ఉంటాయండి. ఒకటి పాపులేషన్ అంటారు, పాపులేషన్ అని అంటారు, అంటే ఇది ఇప్పుడు మనం చదువుతుంది. సెకండ్ డిప్రిషియేషన్ అని అంటారు, డిప్రిషియేషన్ అని అంటారు. 3 హైట్ ఆఫ్ ట్రీ అనే వర్డ్ ఒకటి వాడతాడు, ఇదో టైప్. అంటే మీకు అర్థమయ్యే చెప్తాను. పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ అని సంథింగ్ అని ఇచ్చేసి ఒక 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది అని అడుగుతాడండి. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ పాపులేషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు 99% పెరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఇబ్బంది అయితే తప్ప మ్యాక్సిమం పాపులేషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అది ఎలా పెరుగుతుంది? ఒక కాన్స్టెంట్గా పెరుగుతుందా? కాదు, పెరగదండి, ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. కాన్స్టెంట్గా పెరగదు, ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. సో అటువంటి కేసెస్లో కూడా మనం ఈ ఫార్ములాని వాడతాం. అక్కడ అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ T ఉంటుంది కదండి. అమౌంట్ అన్నది ఏంటంటే అక్కడ ఏ అనేది తరువాత వచ్చే పాపులేషన్ అంటాడు. P అనేది ఏమంటే ప్రజెంట్ పాపులేషన్ అనేసి ఇస్తా ఉంటాడు క్వశ్చన్. ఓకే, సో సెకండ్ డిప్రిషియేషన్ అనేది ఎక్కడ వాడతామంటే మెషిన్స్ కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుందండి. ఇప్పుడు మెషిన్స్ కాస్ట్ తగ్గుతుంది అంటే మనం బైక్లు కానీ కార్స్ కానీ ఏవైనా కొన్నాం అనుకోండి, 99% బ్రాండెడ్స్ తప్ప, అంటే ఇప్పుడు ఓల్డ్ అనే కొన్ని ఉన్నాయి అనే దాంట్లో తప్ప మ్యాక్సిమం మిగతా ఏవైనా సరే కార్స్ కానీ, బైక్స్ కానీ, మొబైల్స్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, ఏవైనా టీవీస్ కానీ, ఇవి ఏమవుతాయి? మెషిన్స్ వాటి కాస్ట్ ఎప్పుడు తగ్గుతూ ఉంటాయి. మరి కాన్స్టెంట్గా తగ్గుతాయా? తగ్గవు. నెక్స్ట్ ఇయర్ 10,000 తగ్గితే ఆ పై ఇయర్కి మనకి 15,000 తగ్గిపోవచ్చు, లేదా 13,000 తగ్గవచ్చు. ఒక ఎగ్జాక్ట్ ఆర్డర్ ఉండదండి. సో ఇర్రెగ్యులారిటీ ఆర్డర్ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ డిక్రీజ్మెంట్ ఉంటుంది. ఆ కేసెస్లో కూడా మనం ఇదే వాడతాం. అంటే వాడు ఏమవుతుందంటే అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 మైనస్ R బై 100 అంటారు. మైనస్ ఎందుకంటే తగ్గుతుంది కాబట్టి. పాపులేషన్ ఏమో ప్లస్, ఇక్కడేమో మైనస్. అంటే ప్రజెంట్ మెషిన్ కాస్ట్ 10,000 అయితే 2 ఇయర్స్ తర్వాత ఎంత అంటాడు, అప్పుడు మైనస్ వాడు చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్కి వచ్చేటికి హైట్ ఆఫ్ ట్రీ ఏమో క్వశ్చన్ ఇస్తాడు. అంటే ప్రజెంట్ ఒక ట్రీ హైట్ ఎంత ఉంది, ఒక 2 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది, ఇది ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున పెరుగుతుంటే అంటాడు. అర్థమవుతుందండి. అక్కడ కూడా మనం మరలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసునే వాడతాం. అంటే ఏం లేదు, అడు ఇండైరెక్ట్గా అడిగితే అమౌంట్ ఎంత అని అడుగుతాడు అంతే. మీరు మమ్మల్ని ఇంట్రెస్ట్ ఎంత కాదు, ఎంత పెరుగుతుంది అవి అడగడు, డైరెక్ట్గా అప్పటికి దాని హైట్ ఎంత అవుతుంది అని అంటాడు. సో మనం వెంటనే A ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ T ఆ ఫార్ములా వాడితే సరిపోతుంది. ఓకే, సో ఆ కేసులో ఇక్కడ పాపులేషన్ కేసు ఇచ్చాడు కాబట్టి అది వాడదాం, వాడి మనం చేద్దాం.
సో ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టీ అని ఉంది కదండి. సో ఏ అంటే ఏంటి, తర్వాత అవ్వాలి అని అంటున్నాడు. సో ఏ ఎంత ఇచ్చాడు చూడండి ఇక్కడ 2160 ఎన్ని సంవత్సరాల తర్వాత 2120 అవుతుంది అన్నాడు. పి అంటే ప్రజెంట్ అంటే 1250 ఇంటూ 1 ప్లస్ రేటు 20/100 ఇచ్చేస్తాడు. ఇచ్చేసి హోల్ పవర్ టీ ఇచ్చాడు. ఓకే, సో చూడండి ఈ జీరో క్యాన్సిల్ చేస్తాను, ఈ జీరో క్యాన్సిల్ చేశాను. ఈ 2 ఇందులో 1 టైం, ఇందులో 5 టైమ్స్. ఓకే, సో ఇక్కడ ఏం మిగులుతుంది 125 ఇంటూ 5 1 జర్ 5, 5 ప్లస్ 1 6, 6/5 హోల్ పవర్ టీ దట్ ఈక్వల్ టు 216. ఓకే, సో 6/5 హోల్ పవర్ టీ ఈక్వల్ టు 216/125 అని రాస్తాం. ఒకసారి మనం ఇండిసెస్ రూల్లోకి వెళ్దాం. ఇండిసెస్ రూల్ ఏంటి, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతాయి, లేదా పవర్స్ ఈక్వల్ అయితే బేసెస్ ఈక్వల్ అవుతాయి. సో ఆ కండిషన్ వాడితే ఇక్కడ బేసెస్ ఏమో 6/5 ఉంది, ఇక్కడ కూడా ఏం రావాలి 6/5 రావాలి. సో అలాగా 216ని 6గా రాస్తే 6 ఇంటూ 36, దీన్ని 5 ఇంటూ 25 అని రాయొచ్చు. ఇంకొంచెం స్ప్లిట్ చేస్తే 6 ఇంటూ 6 ఇంటూ 6/5 ఇంటూ 5 ఇంటూ 5గా రాయొచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి 6³/5³ దట్ ఈక్వల్ టు 6/5 హోల్ పవర్ టీ. సో 3ని కామన్ చేస్తే 6/5 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 6/5 whole power t. So bases are equal, so powers also equal. So t equal to 3 అవుతుంది. అంటే ఎన్ని ఇయర్స్ లో ఇది 2160 అవుతుందండి, 3 ఇయర్స్ లో ఇది 2160గా మారుతుంది. ఓకే, సో ఇవి గుర్తుంచుకోవాలి మీరు. పాపులేషన్, డిప్రిషియేషన్, నెక్స్ట్ హైట్ ఆఫ్ టీ, ఈ మూడిట్లో నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లో అడిగేస్తాడు అనుకో, ఈ విధంగా అడిగేస్తాడు. కానీ అక్కడ మనం వాడే కండిషన్ ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ఫర్మేషన్నే మనం యూజ్ చేస్తామండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 2 years ago the enrollment of your school was 1200 and at present it is 1587. Find the percentage increasing per annum. సో ఎన్రోల్మెంట్ అన్న పాపులేషన్ అని అనుకున్నా కొంచెం మనకు ఒకే విధంగా ఉంటుంది, అంటే క్వశ్చన్ని వాడుకోవడానికి సిమిలారిటీ. సో 2 సంవత్సరాల క్రితం ఒక స్కూల్ యొక్క స్ట్రెంత్ 1200 అంటాం, ఇప్పుడు 1587 అయితే ఎంత పర్సంటేజ్ పెరిగింది అనేసాడు. సో పెరిగింది కాబట్టి మనం ఏ కేసులోకి వెళ్ళిపోవచ్చు, పాపులేషన్ కేసులోకి వెళ్ళిపోవచ్చు. సో ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టీ, ఈ ఫార్ములా వాడతాం. సో ఏ ప్రజెంట్ పి పాపులేషన్ ఎంత ఉంది 1200, ఏ రేటో మనల్ని అడుగుతున్నాడు తెలియదు, ఎంత టైం అంట 2 ఇయర్స్, అమౌంట్ ఎంత అయింది 1587. ఓకే, అప్లై చేద్దామండి, జాగ్రత్త చూడండి. ఏ అంటే 1587 ఈక్వల్ టు పి అంటే 1200 ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. ఓకేనా, సో చెక్ చేద్దాం. 1587 ఇది బై 1200 ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. ఓకేనా, సో 3 టేబుల్ క్యాన్సిల్ చేస్తాను. ఇందులో 5 టైమ్స్, ఇందులో 2 టైమ్స్ 6 27 ఉంటుంది కదా 9, 529 బై ఇందులో 400 టైమ్స్ అయింది. అప్పుడు ఎంత అవుతుందండి 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 529/400. మనం ఇక్కడ బేసెస్ ఈక్వల్ చేయడానికి లేదు, సో పవర్స్ని ఈక్వల్ చేస్తే అప్పుడు బేసెస్ ఈక్వల్ అని తీసుకోవచ్చు. కాబట్టి ఈ 529ని నేను ఎలా రాస్తానంటే 23 స్క్వేర్గా రాశాను, ఈ 40ని 20 స్క్వేర్గా రాశాను. అప్పుడు ఎలా మారుతుంది ఇది 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 23/20 హోల్ స్క్వేర్. అంతేనా, 23/20 హోల్ స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్ స్క్వేర్ తీసేస్తే 1 ప్లస్ ఆర్ బై 100 ఈక్వల్ టు 23/20. సో ఆర్ బై 100 ఈక్వల్ టు ఈ 23, దీన్ని ఇంకా కొంచెం మీరు కంఫర్ట్గా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, 1 ప్లస్ ఆర్ బై 100 ఈక్వల్ టు ఈ 23/20 అనేది ఇంప్రాపర్ కదా, దాన్ని మిక్సర్గా మార్చండి. ఒకసారి క్యాన్సిల్ అయితే 20, రిమైండర్ 3/20 అవుతుంది. ఓకేనా, సో దీన్ని కూడా అనొచ్చు 1 ఆర్ బై 100 ఈక్వల్ టు 1 3/20 అనుకుంటే 1 ఎలిమినేట్ చేసేయచ్చు కదా. ఇంకేం మిగులుతుంది ఆర్ బై 100 ఈక్వల్ టు 3/20. ఈ 100 అనేది తీసుకెళ్ళండి, ఆర్ ఈక్వల్ టు 3/20 ఇంటూ 100, ఈ 20 ఇందులో 5 టైమ్స్, సో 3 5s are 15. సో ఆర్ ఈక్వల్ టు 15% పర్ annum. సో ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మీకు ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఫార్ములా ఫర్ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ. అంటే మనం ఇప్పుడు వరకు చూసిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసెస్ అని ఏం చూసామంటే
అయితే 1 ఇయర్ లేదా 2 ఇయర్ లేదా 3 ఇయర్స్ అనేసి ఇచ్చేసి డైరెక్ట్గా ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అని అడిగేసేవాడండి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కొన్ని బ్యాంక్స్ కానీ కొన్ని గోల్డ్ కంపెనీస్ కానీ లేదా కొన్ని వేరే కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదైనా అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళు 1 ఇయర్ కన్నా ముందే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేసి దాన్ని కలిపేస్తూ ఉంటారు ప్రిన్సిపాల్కి. సో అటువంటి కేసెస్లో ఇంట్రెస్ట్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలు, అంటే ప్రతి 6 నెలలకి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. క్వార్టర్లీ అంటే ప్రతి 3 నెలలకి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తారండి. దీన్ని మీరు బైహార్ట్ చేయక్కర్లేదండి ఫార్ములా. జనరల్గా మీరు నార్మల్ ఫార్ములా గుర్తించుకుంటే దాని నుంచే మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. సో అమౌంట్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టీ అనేది తెలుసు కదండి. సో హాఫ్ ఇయర్లీ అంటే ఏం చెప్పండి, 6 మంత్స్. ఒక ఇయర్ని 6 నెలలుగా మనం విడగొడితే మొత్తం ఎన్ని పార్ట్లు అవుతుంది, 2 పార్ట్లు అవుతుంది. అర్థమవుతుందండి. సో అప్పుడు టీ ఈక్వల్ టు 2t అవుతుంది. అర్థమవుతుందండి. ఇయర్ని 6 మంత్స్గా స్ప్లిట్ చేస్తే టోటల్ ఇయర్ 2 పోర్షన్స్గా అవుతుంది. సో అప్పుడు టీ ఈక్వల్ ఏం తీసుకోవాలి, 2 పోర్షన్స్, టీ ఇంటూ స్మాల్ టీగా తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్ కూడా ఏమవుతుందంటే హాఫ్ అవుతుంది. హాఫ్ ఇయర్లీ కంటే హాఫ్ అవుతుంది అంటే బై 2. ఓకే, సో ఇప్పుడు అప్లై చేసుకోండి. ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ స్మాల్ ఆర్ బై 2 ఇంటూ 100 పవర్ 2t. సో దట్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 200 హోల్ పవర్ 2t అని అంటాడు. ఓకేనా. సో ఎవరైనా సరే హాఫ్ ఇయర్లీ అనే వర్డ్ వాడారు అని అంటే కనుక సో మీరు అమౌంట్ కట్టడానికి ఫార్ములా ఏంటండి, పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 200 హోల్ పవర్ 2t అనేసి. ఓకేనా. నెక్స్ట్ కొంతమంది క్వార్టర్లీ అంటారు, అంటే 3 నెలలకు ఒకసారి వడ్డీని కలిపే విధంగా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని అంటున్నారు. సో ఇయర్ని 3 పార్ట్స్గా చేస్తే టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది, 4 పార్ట్స్ అవుతుంది. అప్పుడు టీ ఈక్వల్ టు ఎంత, 4 ఇంటూ స్మాల్ టీ. నెక్స్ట్ మరి ఆర్ ఏమవుతుంది, 4 పార్ట్స్ కాబట్టి ఆర్ బై 4. సో ఇప్పుడు అప్లై చేద్దాం ఫార్ములా. ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 4 ఇంటూ 100 హోల్ టు ది పవర్ ఆఫ్ 40. ఓకే, సో దట్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 400 హోల్ టు ది పవర్ ఆఫ్ 40 అని తీసుకుంటాం, పవర్ 4. సో ఈ ఫార్ములాను వాడుకుని కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 30,000 రూపీస్ at 20% per annum for 2 years. The interest being compounded half yearly అంటున్నాడు. అంటే ప్రతి 6 నెలలకి వడ్డీని కలిపే విధంగా చక్రవడ్డీకి 30,000 రూపాయలని 20% ఇస్తే కనుక ఎంత వడ్డీ వస్తుంది అని అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఎంత ప్రిన్సిపాల్, 30,000 రూపీస్ ప్రిన్సిపాల్, రేట్ వచ్చి 20%, టైం వచ్చి 2 ఇయర్స్. ఓకే, హాఫ్ ఇయర్లీ ఇచ్చాడు కాబట్టి మన దగ్గర ఫార్ములా ఏంటి, ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 200 హోల్ పవర్ 2t. సో అప్లై చేద్దాం. పి అంటే 30,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే 20 బై 200 హోల్ పవర్ 2 ఇంటూ 2. ఓకే, సో ఈ 0 ఈ 20 1 టైం, ఇందులో 10 టైమ్స్. సో దట్ ఈక్వల్ టు 30,000 ఇంటూ 10 ఇంటూ 1 10 ప్లస్ 1 11 బై 10 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 to the 4. సో అప్లై చేస్తే 30,000 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11 బై 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10. సో 4 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 3 ఇంటూ 11 11 జార్ 121 ఇంటూ 121 మిగిలింది. సో మల్టిప్లై చేద్దాం. సో 121 ఇంటూ 121 121 242 into 1 to 1. So 14641 14641. అంతేనా, 121 into 141 into 3 కదా మనం చేయాలి, ఆల్రెడీ 3 ఉంటుంది కదా. సో 3 into 14 3 into 14641 into 3 చేస్తున్నాను. 3 1 గా 3 3 4 12 3 6 18 plus 1 19 3 14 గా 42 plus 1 43. సో ఎంత వచ్చిందండి అమౌంట్, 43,923 వచ్చింది. సో దీని నుంచి ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 43,923 మైనస్ 30,000 తీసేస్తే ఎంత వస్తుంది చూడండి, 13,923 రూపీస్ వస్తుంది.
13,923 రూపాయలు అనేది ఇంట్రెస్ట్గా వస్తుంది. ఓకే, ఈ ఫార్ములా గుర్తుంటే మనకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వల్ల A sum of money lent at compound interest amounts to 360 rupees in 2 years and 432 rupees in 3 years. Find the rate percent per annum అన్నాడు. ఓకే, 2 సంవత్సరాల్లో ఒక ప్రిన్సిపాల్ 360 రూపాయలు అవుతుందంట. అదే ప్రిన్సిపాల్ 3 సంవత్సరాల్లో 432 రూపాయలు అవుతుందంట. ఏ విధంగా తీసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా తీసుకుంటే, అంటే ఏ రేట్ ప్రకారం తీసుకుంటే ఇలా జరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ మనకి 2 అమౌంట్లు ఇచ్చాడు. సో A1 equal to 360 rupees, A2 equal to 432 rupees ఇచ్చాడు. ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ P, టైం పీరియడ్ 2 years అని ఇచ్చాడు. రేట్ R మనకు తెలియదు. R ఈక్వల్ టు R అనుకుంటే 2 yearsకి అమౌంట్ ఫార్ములా ఏంటి? P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 360. సెకండ్ 3 yearsకి P into 1 plus R by 100 whole power 3 equal to 432. Okay, దీన్ని ఎలా రాస్తానంటే P into 1 plus R by 100 whole square into 1 plus R by 100 equal to 432 అని తెలుసు. సో ఈ P into 1 plus R by 100 whole square ప్లేస్లో ఎంత వచ్చింది? 360 వచ్చింది. సో 360 into 1 plus R by 100 equal to 432. సో అప్లై చేద్దాం. 1 plus R by 100 equal to 432 by 360. ఓకేనా, క్యాన్సిల్ చేద్దాం. 6 టేబుల్ ఇందులో 60 టైమ్స్, ఇందులో 72 టైమ్స్. సో 12 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఇందులో 6 టైమ్స్ వచ్చింది. సో 1 plus R by 100 equal to 6 by 5 వచ్చింది. సో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి నేను మిక్స్డ్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. 5 1 = 5 ప్లస్ 1 by 5 ఇలా రాసుకోవచ్చా? సో బోత్ సైడ్స్ ఏం చేయొచ్చు? 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో R by 100 equal to 1 by 5 అన్నమాట. సో R ఈక్వల్ టు ఏమవుతుంది? 100 by 5 దట్ ఈక్వల్ టు 20% అవుతుంది. సో రేట్ ఎంత అండి? 20% అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. At compound interest, a certain sum becomes twice in 5 years. In how many years will it become 16 times అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక ప్రిన్సిపల్ని మనం అప్పు తెస్తే మనకి అది డబల్ అవ్వడానికి 5 ఏళ్ళు పడుతుంది. అయితే అదే అమౌంట్ 16 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఓకే, సో జనరల్గా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ట్వైస్ అంటే డబల్, అంతేనా? సో అమౌంట్ ఈక్వల్ టు 2P, టైం ఈక్వల్ టు 5 years, రేట్ మనకి తెలియదు. ఓకే, సో అప్లై చేద్దాం. అమౌంట్ ఫార్ములా ఏంటి? P ఇంటూ 1 ప్లస్ R by 100 హోల్ పవర్ T ఈక్వల్ టు 2P అని ఇచ్చేసాడు. సో PP క్యాన్సిల్. సో 1 plus R by 100 whole to the power of T అంటే 5 that equal to 2. ఓకే, సో దీని నుంచి 1 plus R by 100 equal to 2 power 1 by 5 అవుతుంది. ఓకే, ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమడుతున్నాడు? అమౌంట్ ఈక్వల్ టు 16P అవ్వాలి అంట. ఓకే, సో రూల్ అప్లై చేస్తే P ఇంటూ 1 plus R by 100 హోల్ పవర్ ఓకే T ఈక్వల్ టు 16P అంటున్నాడు. PP క్యాన్సిల్. సో 1 plus R by 100 అంటే ఎంత? ఆల్రెడీ 2 power 1 by 5 హోల్ పవర్ T ఈక్వల్ టు 16. ఈ 16 నేను 2 power 4గా రాస్తున్నాను. ఇప్పుడు ఇది ఏ ఫార్మెట్లో ఉంది? A power M హోల్ పవర్ N ఫార్మెట్లో ఉంది. దానికి ఫార్ములా ఏంటి? A power Mn. సో దట్ ఇక 2 power 1 by 5 ఇంటూ T ఈక్వల్ టు 2 power 4 అవుతుంది. when bases are equal, powers will be equal. అంటే 1 by 5 into T equal to 4. So T equal to 4 into 5 that equal to 20 years. That equal to 20 years. ఓకేనండి. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇది కొంత లెంతీగా ఉంటుంది కాబట్టి ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం ఫార్ములా వాడతామండి. ఫార్ములా అంటే లాజికల్గానే వాడతాం. ఓకే, సో లాజికల్ మెథడ్ వాడే చేస్తాం. మనకి ఇచ్చిన దాంట్లో టైమ్స్ ఉన్నాయి కదా, ఒకటి 16 టైమ్స్, ఒకటి 2 టైమ్స్. ఈ టైమ్స్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ సాల్వ్ చేస్తామండి. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ టైంని T1 అనుకుంటున్నాను, సెకండ్ దాన్ని T2 అనుకుంటున్నాను. ఫస్ట్ దాన్ని T1, సెకండ్ దాన్ని T2 అని నేను అనుకుంటున్నాను. సో చూడండి, అంటే దానికి ఫార్ములా ఎలా వాడతారంటే T2 ఈక్వల్ టు N ఇంటూ T1 అని అంటారు. N ఎలాగో చూడండి, ఫస్ట్ ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ అన్నాడు, తర్వాత 16 టైమ్స్ అన్నాడు. ఈ 16ని 2తో డివైడ్ చేయండి. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 8 టైమ్స్. మరలా ఈ 8ని 2తో డివైడ్ చేయండి, 4 టైమ్స్. మరలా ఈ 4ని 2తో డివైడ్ చేయండి. మీకు 2లు తప్ప ఇంకేమీ కనపడకూడదు. మీకు V షేపులు కనబడుతున్నాయి కదా, సో ప్రతి V షేపుల్లో ఉన్న ఫస్ట్ నెంబర్స్ని పక్కకు తీయండి. అవేంటి?
అన్ని టూలే కదా, అవన్నీ టూలే రావాలి. ఓకే, ఎన్ని టూలు వచ్చినాయి చూడండి, 1 2 3 4, 4 టూస్, దాన్ని n అంటాం, n ఈక్వల్ టు 4. సో t2 ఈక్వల్ టు 4 ఇంటూ ఇనిషియల్ టీ టైమ్ 5 ఇయర్స్. సో 4 ఇంటూ 5 ఈక్వల్ టు 20 ఇయర్స్ అన్నమాట. అర్థమవుతుందండి. సో ఈ రెండు మెథడ్స్లో మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇదైతే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఒకవేళ 3 టైమ్స్ అని ఇచ్చి 81 అనుకో, 3తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు చెగితే అన్నిసార్లు చేసేస్తారు. దానే సింపుల్గా 2 పవర్లోకి రప్పించడం, 3 పవర్లోకి రప్పించడం అని అంటారండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళబోయే ముందు మరొక రిలేషన్ చూద్దాం. రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రిలేషన్ బేస్ చేసుకుని మీకు ఒక 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే 2 క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంది. ఓవరాల్గా 2 to 3 మార్క్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ల నుంచి. అయితే ఏ ఏరియాస్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతాడో అన్నది మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ రిలేషన్ బేస్ చేసుకుని 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆ రిలేషన్స్ ఏంటంటే 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి మాత్రమే ఉంటాయండి. 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఒకటి చెప్తున్నాను. ఫర్ 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం గుర్తించాలి ఫస్ట్ రిలేషన్. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రేషియో కడితే ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందండి, 200/200 ప్లస్ ఆర్. ఇది ఒకటి ఇంపార్టెంట్. రెండు ఇంట్రెస్ట్కి రేషియో, సింపుల్ ఇంట్రెస్ట్ బై కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేషియో కడితే ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్కి అడిగాడు అనుకోండి, PR²/10,000. ఇది 2 ఇయర్స్కి వాడతామండి. అయితే ఇదే డిఫరెన్స్ 3 ఇయర్స్ కూడా అడుగుతున్నాడు. అప్పుడేం వాడతాం అంటే PR²/10,000 ఇంటూ 300 ప్లస్ R/100. ఇది 3 ఇయర్స్కి అడుగుతున్నాడు. ఓకేనండి. 3 ఇయర్స్కి అయితే ఇది, 2 ఇయర్స్కి అయితే ఇది. ఓకే, నెక్స్ట్ 2 ఇయర్స్కి ఆ రెండింటి యొక్క రేషియో, ఈ 3 గుర్తుంచుకోవాలి. ఈ మూడింటిని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడుగుతాడు. అయితే అప్పుడప్పుడు మీకు ఓన్లీ ఫర్ 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టమంటున్నాడు. ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. అంటే ఎప్పుడైనా అడుగుతున్నాడు కానీ ఫార్ములా చెప్తాను. ఓన్లీ ఫర్ 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు. PR ఇంటూ 200 ప్లస్ R/10,000. PR ఇంటూ 200 ప్లస్ R/10,000. ఇది ఒకటి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఈ 4 ఫార్ములాల నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రిలేషన్ బేస్ చేసుకుని ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయన్నది మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Simple interest and compound interest on a certain sum of money for 2 years are 80 rupees and 84 rupees respectively. Find the sum and rate percent per annum అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తాడు, ఒక 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి 80 రూపీస్ ఒకటి 84 రూపీస్ ఒకటి వచ్చింది. అయితే అది ఎంత అమౌంట్ వాళ్ళు అప్పు తెచ్చారు, నెక్స్ట్ ఏ రేటుకి అప్పు తెచ్చారు అనేది అడుగుతున్నాడు. సో ఫర్ 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్న రిలేషన్లో ఫస్ట్ రిలేషన్ సింపుల్ ఇంట్రెస్ట్ బై కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 200/200 ప్లస్ ఆర్ అనమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ 80, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 84, దట్ ఈక్వల్ టు 200/200 ప్లస్ ఆర్. ఓకేనా. సో ఈ 0 క్యాన్సిల్. 4 టేబుల్ ఇందులో 2 టైమ్స్, ఇందులో 5 టైమ్స్ అవుతుంది. ఈ 2 ఇందులో 42 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో క్రాస్ చేద్దాం. 200 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 42 ఇంటూ 5 అనమాట. సో 5 2s are 10, 1 5 4s are 20 ప్లస్ 1 21, 210 అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు 210 మైనస్ 200, 210 మైనస్ 200, దట్ ఈక్వల్ టు 10% అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి, 10% అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ప్రిన్సిపల్ కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఫార్ములా ఏంటి, PR²/10,000 అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ చూస్తే P ఇంటూ P, రేట్ అంటే 10/10² ఈక్వల్ టు డిఫరెన్స్ చూడండి 84 మైనస్ 80, దట్ ఈక్వల్ టు 4. సో P ఈక్వల్ టు 10² అంటే 100, సారీ P ఇంటూ బై 10,000 ఈక్వల్ టు 4. ఈ 00 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగులుతుంది, P మిగులుతుంది, 100 ఉంటుంది. ఈ 100 అటు వెళ్ళిపోతే P ఈక్వల్ టు 100 ఇంటూ 4 అన్నమాట. సో 100 ఇంటూ 4 అంటే 400 అవుతుంది. ఓకే, సో ఫైనల్లీ సమ్ 400, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10% అవుతుంది. ఓకే, సో ఈ విధంగా రిలేషన్లు రెండు వాడి మన సమ్ని సాల్వ్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The difference between simple interest and compound interest for 2 years at 15% per annum is 4.5 rupees. Find the sum అన్నాడు. ఒక 2 సంవత్సరాలకి
సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని 15% పర్ యానం కనుక ఇస్తే వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందండి? 4.5 రూపీస్ ఉంటుందన్నమాట. అయితే ఆ సమ్ ఎంత అని అంటున్నారు. సో ఫర్ 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత? ఫార్ములా PR² 10,000. ఓకే, సో ఇచ్చింది చూద్దాం. రేట్ వచ్చి 15, డిఫరెన్స్ వచ్చి 4.5. మనల్ని అడుగుతుంది P అన్నమాట. సో అప్లై చేద్దాం. P ఇంటూ 15² 10,000 ఈక్వల్ టు 4.5. సో P ఈక్వల్ టు 4.5 ఇంటూ 10,000 బై 15². సో ఈ 0 ఒక పాయింట్ పోతే 45 ఇంటూ 1000 బై 15² నేను 15 ఇంటూ 15గా రాసుకున్నాను. అంటే కొంచెం క్యాలిక్యులేషన్ కన్వీనియంట్గా ఉండడం కోసం. ఓకే, 5 టేబుల్ ఇందులో 9 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 3 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుంది? 5 ఇందులో 2 టైమ్స్ 10, పక్కన 0, పక్కన 0. సో ప్రిన్సిపల్ ఈక్వల్ టు 200 రూపీస్ అనమాట. సో ఎంత అమౌంట్ తీసుకున్నారండి? 200 రూపీస్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The difference between simple interest and compound interest for 3 years at 10% per annum is 6.20 rupees. Find the sum అన్నారు. ఓకే, ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే 3 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టారంట ఒక సమ్ మీద. సో అప్పుడు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత అండి? 6.20 రూపీస్. అయితే కనుక తీసుకున్న సమ్ ఎంత అంటున్నాడు. ఓకే, సో ఫర్ 3 yearsకి డిఫరెన్స్కి ఫార్ములా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి PR² by 10,000 into 300 plus R by 100. అంతే కదండి. సో ఇప్పుడు చూద్దాం. సో మనకి P కట్టాలి, R వచ్చి 10 అన్నాడు. సో 10² by 10,000 into 300 plus R 10 by 100 ఈక్వల్ టు ఎంత చూడండి? 6.20 అన్న 2 అన్న ఒకటే. సో P ఇంటూ 100 ఇంటూ 310 by 10,000 ఇంటూ 100 అన్నమాట. సో ఈ 100 క్యాన్సిల్ చేసేచ్చు కదండి. దట్ ఈక్వల్ టు 6.2. ఓకే, సో ఈ 0 క్యాన్సిల్ చేసేసాను. ఇంకేముంటుంది? P ఈక్వల్ టు 6.2 ఇంటూ 1000 బై 31. ఓకే, ఈ పాయింట్కి ఒక డెసిమల్ తీసేస్తే ఇంకేముంటుంది? P ఈక్వల్ టు 62 ఇంటూ 100 బై 31 అన్నమాట. ఓకే, సో ఈ 31 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో P ఈక్వల్ టు 2 ఇంటూ 100. సో ఆన్సర్ ఎంత అండి? 200 అన్నమాట. సో 3 yearsకి డిఫరెన్స్ 6.2 రావాలి అని అంటే కనుక ఎంత ప్రిన్సిపల్ తీసుకోవాలండి? 6.2 తీసుకోవాలండి. ఓకే స్టూడెంట్స్, ఇది ఎంటైర్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు సింపుల్ ఇంట్రెస్ట్ని ఇండివిజువల్గా అడిగే క్వశ్చన్స్ ఏంటో డిస్కస్ చేశాను. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఇండివిజువల్గా అడిగే క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అలాగే ఈ రెండు రిలేషన్స్ని బేస్ చేసుకుని ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో పూర్తిగా ఈ 2 క్లాసులు చూసుకుంటే మీకు 2 నుంచి 3 మార్క్స్ వస్తాయి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఫార్ములాలు ఎక్కువ ఉంటాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఓకే స్టూడెంట్, సో నెక్స్ట్ క్లాస్లో మరో కొత్త కాన్సెప్ట్ని మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.